నా వీడియోస్లో రెగ్యులర్గా మీరు కీహోల్ సర్జరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ అని రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. అది మీరు వింటూ ఉంటారు. అసలు ఈ కీహోల్ సర్జరీస్ అంటే ఏంటి, నిజంగానే మనం కీహోల్ ద్వారా సర్జరీస్ చేస్తే పేషెంట్ చాలా మంది మనకి డౌట్స్ అడుగుతూ ఉంటారు. అసలు మీకు విజిబిలిటీ సరిగ్గా ఉంటుందా, మనకి ప్రాబ్లం అనేది సరిగ్గా కనిపిస్తుందా, అండ్ ఇంకో కొంతమంది అపోహ ఏంటంటే ఓపెన్ చేస్తే మనకి మొత్తం నీట్గా కనిపిస్తుంది కదా, ఈ కీహోల్ ద్వారా మనకి చాలా తక్కువ కనిపిస్తుంది కదా అని మనం రెగ్యులర్గా పేషెంట్స్ నుంచి వినే క్వశ్చన్స్ అండి. సో అందుకనే ఈ ఆపరేషన్ థియేటర్లో అసలు కీహోల్ సర్జరీ అంటే ఏంటనేది మీకు చెప్పదలుచుకున్నాను. జనరల్ గా మనకి ఒక టెలిస్కోప్ ఎలాగో మనకి ఆర్థ్రోస్కోప్ అంటామండి. సో ఈ ఆర్థ్రోస్కోప్ ని మనం షోల్డర్ జాయింట్ లో గానీ, నీ జాయింట్ లో గానీ ఒక చిన్న ఘాటు, ఒక కీ హోల్ ద్వారా మనం లోపలికి ఎంటర్ అయ్యి, ఈ కీ హోల్ ద్వారా మనకి ఈ మానిటర్ లో కంప్లీట్ గా లార్జ్ స్కేల్ లో మ్యాగ్నిఫైడ్ జూమ్ ఇమేజ్ మనకి పిక్చరైజ్ అవడం అనేది జరుగుతుంది. దాంట్లో మనకి ఎవ్రీ స్మాల్ డీటెయిల్, అంటే ప్రతి మైన్యూట్ ఇంజురీ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసిన దానికన్నా మనకి ఈ కీ హోల్ ద్వారా 100% డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది మనం చేయగలం. ఫర్ సపోజ్ మనకి రెగ్యులర్ గా ఈ ఓపెన్ సర్జరీస్ ఏంటంటే ఓపెన్ చేసిన వెంటనే బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ రెండోది ఆ బ్లడ్ లో మనకి విజిబిలిటీ అనేది కూడా కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అదే మన ఈ కీ హోల్ ద్వారా ఏంటంటే జీరో బ్లడ్ లాస్, ఒక్క చుక్క బ్లడ్ కూడా అనేది లాస్ అనేది ఉండదు, అండ్ విత్ అట్మోస్ట్ క్లారిటీతో మనం ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసి పేషెంట్ కి మనం బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అనేది అందజేయడం జరుగుతుంది.